అందరికీ నమస్కారం. రేపు 23వ తేదీ మరి లోకేష్ గారి పర్యటన పర్చూరు నియోజకవర్గంలో కూడా కన్ఫర్మ్ అయిందని తెలియజేసుకోవచ్చు. పర్చూరు నియోజకవర్గంలోనే చిలకలూరిపేట నుంచి రోడ్డు మార్గాన మార్టూరు చేరుకోవడం జరుగుతుంది. మార్టూరు నుంచి ఎమ్మెల్యే ఏలూరు క్యాంప్ కార్యాలయం పక్కగా కూడా ముప్పవరం పొంగలూరు ఆ రోడ్లో గంగవరం చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇంకొల్లు సైనిక స్కూల్ వరకు కూడా మరి లోకేష్ పర్యటన ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకు అదేవిధంగా పర్చూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు కూడా సమాచారం అందింది. లోకేష్ పర్యటనకు సంబంధించి మరి ఆ నియోజకవర్గంలో కూడా భారీ ఏర్పాట్లను ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ, ఎందుకంటే మరి పర్చూరు కాన్స్టిట్యున్సీ కూడా పెద్ద కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా మహిళా కార్యకర్తలతోటి, అదేవిధంగా ఇతరితర వివిధ శాఖలు, వివిధ విభాగాల వారికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా మరి మార్టూరు చేరుకొని లోకేష్కు ఘన స్వాగతం పలికేలాగా కూడా ఏలూరు సాంబశివరావు ఆ కార్యక్రమాన్ని కూడా రూపొందించడం జరిగింది. లోకేష్ బాబు పర్యటన పర్చూరు కాన్స్టిట్యున్సీలో రావడంతో అక్కడ ఉన్నటువంటి నాయకులందరిలో కూడా కొత్త జోష్ వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. 2 రోజుల క్రితం కూడా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో పర్చూరు మార్కెట్ యార్డు వద్ద కూడా మరి పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఆయన అధిష్టానం దృష్టికి వెళ్ళి అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని తీసుకొని వచ్చి మార్క్ఫెడ్ ద్వారా ఫస్ట్ టైం మనకి పొగాకు కొనుగోలుకు ఏలూరు సాంబశివరావు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గతంలో కూడా ఆయన పర్చూరులో ఉన్నటువంటి రైతులకు మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకుంటూ కూడా మరి హెచ్డి బర్లీ పొగాకు కొనుగోలుకు మరి మార్క్ఫెడ్ను రంగంలోకి దిగించి అక్కడ రైతులతోటి కూడా మాట్లాడి రైతులందరూ పొగాకు ప్రభుత్వమే కొనుగోలు చేసేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం సక్సెస్ అయింది. ఈరోజు పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఇండోర్ స్టేడియాన్ని గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు లోకేష్ బాబు పర్యటనకు సంబంధించి ఇప్పటికే పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా వారందరూ కూడా మరి ఏలూరు క్యాంప్ ఆఫీసు నుంచి కూడా వారందరికి సమాచారం అందించడం జరిగింది. భారీగా మరి లోకేష్కు ఘన స్వాగతం పలికేలా వారందరూ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. 2024లో అధికారం పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీ పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో ఒక పథకం ప్రకారం ఎక్కడైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటన్నిటిని, అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం టైంలో ఆగిపోయినటువంటి పనులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు వాటన్నిటిని కూడా మరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నటువంటి సాంబశివరావుకు అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. రేపు భారీగా మరి ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో లోకేష్ బాబు పర్యటన కూడా సక్సెస్ చేసేలా నియోజకవర్గంలో ఉన్నటువంటి అటు మార్టూరు కానీ, ఇటు పర్చూరు, ఇంకొల్లు, అదేవిధంగా చిన్నగంజం మండలం, తదితర మండలాల్లో కూడా భారీ ఏర్పాట్లు మరి వారందరిని కూడా ఇంకొల్లు తీసుకొచ్చి లోకేష్ బాబుకి మార్టూరు కాన్స్టిట్యున్సీల ర్యాలీ కూడా భారీగా నిర్వహించేలా కార్యక్రమం రూపొందించడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను.